మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ జయ. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం మీద దృష్టి పెట్టాలి. అలానే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకెళ్తున్నాం, వీటిని కాన్సన్ట్రేట్గా ఆలోచించాలి. ఎలాంటి సమస్య వచ్చినా, వాతావరణంలో మార్పు వచ్చినా, ఎలాంటి వైరస్ వచ్చినా కూడా మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటే పూర్తిగా దాన్ని జయించగలుగుతాం. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం హెచ్ఎంపివి వైరస్. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఎక్స్పర్ట్స్ అంతా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన ఇమ్యూనిటీని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా చేసుకోగలిగితే కనుక ఎలాంటి వైరస్ వచ్చినా కూడా మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, వీటన్నిటిని నివృత్తి చేయడానికి ఈరోజు నాతో పాటుగా టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడతాం. హలో. హాయ్ వనజ గారు, నమస్తే అండి. నమస్తే జయ గారు. చెప్పండి వనజ గారు, ఆరోగ్యం అనగానే ఆహారం మీదకి దృష్టి వెళ్తుంది. సరైన ఆహారం, సమతుల్య ఆహారం, ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసే ఆహారం తీసుకోమని చెప్తూ ఉంటారు. రైట్. ప్రెజెంట్ సిచ్యువేషన్ మీకు కూడా తెలిసిందే, హెచ్ఎంపివి వైరస్ వస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక లాంటి ఆందోళన అయితే మొదలైంది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా బట్ మనమైతే స్ట్రాంగ్ గా ఉండాలి కదా హెల్త్ పరంగా. న్యూట్రిషనిస్ట్ గా ఇమ్యూన్ బూస్టర్స్ అంటే ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీరేం చెప్తారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్ఎంపివి వైరస్ నుంచి మనం ఆల్రెడీ అంటే చైనా నుంచి బెంగళూరు, ఇండియాలో కూడా వచ్చేసింది, మలేషియా అండ్ అదర్ కంట్రీస్ లో కూడా కేసెస్ పెరుగుతున్నాయి. సో ఇండియాలో కూడా ఫస్ట్ ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఐదర్ చాలా చిన్న పిల్లలకి లేకపోతే ఏజ్డ్ వాళ్ళకి ఈ వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే వీళ్ళలో ఇమ్యూనిటీ కూడా తగ్గి ఉంటది అనమాట. మామూలు వాళ్ళకి అంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫోకస్ మనం ఎవరి మీదకి షిఫ్ట్ చేయాలంటే, ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్ కాబట్టి ఎవరికైతే రెగ్యులర్ గా కోల్డ్ కాఫ్స్ వచ్చి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్తమా ఇట్లాంటి ప్రాబ్లమ్స్, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కాస్త మామూలు వాళ్ళకంటే కూడా వాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంటది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ రెగ్యులర్ గా స్మోక్ చేసే వాళ్ళు లేదా ఎక్కువ ఇట్లా స్మోక్ ఏరియాస్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి, హెల్త్ సరిగ్గా ఉంచుకోవాలి ఇక్కడ. ఓకే మంచి గారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఆహారంతో పాటు అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనీథింగ్ బయట కొన్న ఇమ్యూనిటీ బూస్టర్స్ అవన్నీ కాకుండా మనం ఇంట్లోనే ఎక్కువగా మనని హైడ్రేటెడ్ గా ఉంచే ఆహారం ఏంటి అంటే గనక ఫ్రూట్స్ రెగ్యులర్ గా మన ఇంటేక్ లో యాడ్ చేసుకోవడము, అండ్ మష్రూమ్ ఒకటి రెగ్యులర్ గా ఇంటేక్ లో తీసుకోవడం ఒకటి, నట్స్ అండ్ సీడ్స్ ఏవైతే సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, బాదాం, బ్రెజిల్ నట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఈ మధ్య కాలంలో అది చాలా చాలా అంటే దాని మీద సైంటిఫిక్ స్టడీస్ అవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేసే ఫుడ్ ఇది. దీంతో పాటు ఆకుకూరలు రెగ్యులర్ గా అంటే మనకి రెగ్యులర్ గా దొరికే ఏ ఆహారాన్ని అయినా తీసుకోవచ్చండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే స్టేల్ ఫుడ్ కాకుండా, ఫ్రోజన్ ఫుడ్స్ కాకుండా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వైరస్ ప్రాబ్లం తగ్గినంత వరకు అంటే ఎంత ఇంపాక్ట్ అవుతుంది మనకి, ఎంత డేంజరస్ అవన్నీ సెకండరీ, బట్ మన జాగ్రత్త, మనం కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లాంటి కేర్ అయితే తీసుకున్నాం, లైక్ మాస్క్ పెట్టుకోవడం దగ్గర నుంచి హైజీన్ కండిషన్స్ అన్ని కానీ, ఏమైనా మిల్క్ ప్యాకెట్స్ వచ్చినప్పుడు దాన్ని సరిగా వాష్ చేయడం, ఎందుకంటే మన ఇంట్లో ఎవరికి ఎంత పూర్ ఇమ్యూనిటీ ఉందో మన ఎవరికి తెలియదు కాబట్టి ఇవన్నీ కాస్త కేర్ఫుల్ గా, సేమ్ థింగ్ పిల్లల్ని స్కూల్ కి పంపించేటప్పుడు కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడము. వాళ్ళకి పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి ప్యాక్ చేసేటప్పుడు హోమ్ ఫుడ్ మాత్రమే ఇచ్చేలాగా ఇది మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది. అవును, అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ మొదలవుతుంది, సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత ముహూర్తాలు అవి ఉండటంతో కూడా కొన్ని ఈవెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది. వీటిని మనము అవాయిడ్ చేయలేని కండిషన్. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వనజ గారు?
ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, వైరస్ రాకుండా ఉండాలి అంటే మన లంగ్ హెల్త్ బాగుండాలి, మన రెస్పిరేటరీ హెల్త్ బాగుండేలాగా చూసుకోవాలి. అందుకనే రెగ్యులర్ గా ప్రాణాయామ, బ్రీతింగ్, ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన భోజనం కంటే కూడా మన ఎక్సర్సైజ్ కానివ్వండి, బ్రీతింగ్ ప్యాటర్న్ ఇవన్నీ సెట్ చేసుకునే అవసరం మనకి చాలా చాలా ఉంది అన్నమాట. కాబట్టి మన బ్రీతింగ్ ప్యాటర్న్ రెగ్యులర్ గా ప్రాణాయామ అవన్నీ చేసుకుంటూ, అండ్ ఇంతకు ముందు మనం ఏవైతే టూ మచ్ గా కషాయాలు అవి కాకుండా రెగ్యులర్ గా మార్నింగ్ టైంలో మీ లంగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి చాలా తక్కువ క్వాంటిటీలో పసుపు వేసుకుని ఏదైనా ఒక టీ లాంటిది మనం తయారు చేసుకోవచ్చు. ఈ సీజన్ మనకి 2 బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్, ఒకటి పచ్చి పసుపు దొరుకుతుంది, రెండోది ఆమ్లా, ఉసిరి. ఈ రెండింటిని కలిపి దీంతో పాటు కాస్త పెప్పర్, మిరియాల పొడి కూడా, మిరియాలు, ఒక ఉసిరికాయ, కొంచెం ఒక చిన్న పసుపు, ఒక 1 ఇంచ్ పసుపు, పచ్చి పసుపు, దాంట్లో కొంచెం మిరియాలు వేసి కాస్త గోరువెచ్చని నీళ్ళు వేసి దీన్ని ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని, ఎవరికైతే అనిపిస్తుందో నా ఇమ్యూనిటీ పవర్ ఉంది అనిపించిన వాళ్ళు కానీ మామూలుగా కూడా రెగ్యులర్ గా కూడా మనం అందరం తీసుకుంటే దీంతో ఒకటి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ప్లస్ మన హెల్త్ కూడా, మన లంగ్ హెల్త్ కూడా బాగుంటుంది. అయితే వనజ గారు, ఇది జ్యూస్ లాగా తీసుకోమంటున్నారా, టీ లాగా, కషాయం లాగా చేసుకోమంటున్నారా? నార్మల్ గా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి మిక్సీలో వేసి జస్ట్ రుపేయండి అంతే. డైరెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుందండి. లేదు మీరు వేడిగా తాగాలి అని ఇష్టం ఉన్న వాళ్ళు దీన్నే క్రష్ చేసేసి వేడి నీళ్ళలో వేసి మరగబెట్టి వడకట్టుకొని తాగేయచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి అక్కడ. సూపర్. ఓకే, చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇది మాత్రం ట్రై చేయాల్సింది అందరు. ఇప్పుడున్న కండిషన్స్ ఓవర్ గా అక్కర్లేదు, రోజు ఒక చిన్న కప్ అయితే సరిపోతుంది. ఓకే. ప్లస్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా సీజనల్ గా మనకి దొరికేవి. ఇప్పుడు సీజన్, ఎందుకంటే ఈ వైరస్ కూడా ఎక్కువ వింటర్ లో అటాక్ అవుతుంది కాబట్టి దీంతో పాటు ఎలాగో మనకి ఎండాకాలంలో అంత భయపడక్కర్లేదు, ఇప్పుడు కూడా పెద్ద భయం ఏమీ పడక్కర్లేదండి. కానీ కేర్ఫుల్ గా, ఎందుకంటే ఈ మధ్య వచ్చే జ్వరాలు 1 వీక్, ఈ పర్టికులర్ వైరస్ 1 వీక్ కి సెట్ అయిపోతుంది. కాకపోతే పోస్ట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఆ వీక్నెస్ కానివ్వండి, అందుకు దాని నుంచి ఓవర్కమ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటాయి. అంటే చాలా మందిలో గమనిస్తున్నామండి, కాఫ్ అనేది కంటిన్యూస్ గా ఉండటము, థ్రోట్ పెయిన్ అనేది చాలా రోజుల వరకు తగ్గకపోవటము, ఇలాంటివి కాస్త కొంచెం నిజంగా ఇది వైరస్ ఎఫెక్టే అయి ఉండొచ్చేమో గానీ, బట్ అదైతే మనం కొంత చూస్తున్నాం కదా వనజ గారు. అవునండి, అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ఫీవర్స్ వచ్చి నెలన్నర వరకు కాఫ్ తగ్గకుండా అయిపోయింది. అది ఏంటో కూడా తెలవనటువంటి వైరస్ అది. సో అట్లాంటి వాళ్ళందరికీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. అండ్ కాఫ్ అసలు రెగ్యులర్ గా తగ్గట్లేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎనీ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత మనం రెగ్యులర్ గా ఒక 10 to 15 days ఉప్పుతోటి గార్గిలింగ్ అండి, అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రోజు అన్నమాట ఏదైనా ఒక టైం ఫిక్స్ చేసుకొని రాక్ సాల్ట్ తోటి గార్గిలింగ్, ఏదో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేస్తే మనకి ఆ ఇన్ఫెక్షన్ నుంచి కొంచెం, ఆ పెయిన్ నుంచి కాస్త రిలీఫ్ అన్నది చాలా బాగుంటది. సో ఇవి మనం కొంచెం చిన్నగా హోమ్ రెమెడీస్, మళ్ళీ స్పెషల్ గా మళ్ళీ మనం మెడిసిన్స్ అవన్నీ అవసరం లేదు యాక్చువల్ గా. చిన్న పిల్లలకి ఎలాంటి సజెషన్ చేస్తారండి? ఎందుకంటే మీరు అన్నట్లుగా ఫస్టే చెప్పారు, చిన్న పిల్లలు అంటే పెద్దవాళ్ళలోనే కాస్త వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవాలి. ప్లస్ స్కూల్స్ కూడా ఉన్నాయి, ఇంకా హాలిడేస్ కూడా స్టార్ట్ కాలేదు పిల్లల్లో కూడా. సో వాళ్ళకి ఎలాంటి కేర్ చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మనం చెప్పాల్సింది వాళ్ళకి ఒక చిన్న శానిటైజర్ బాటిల్స్ వాళ్ళకి ఇచ్చి మాస్క్స్ ఒకటి క్యారీ చేయమని చెప్పాలి. ఎవరికైనా కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండమనాలి. అండ్ అఫ్ కోర్స్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఈ మధ్య దిల్ టేక్ కేర్, వాళ్ళు అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే స్కూల్ కి రావద్దని ఆల్రెడీ మెసేజెస్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండేలాగా చూసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా, అంటే పిల్లలు ఎర్లీగా వెళ్ళిపోతారని ఫ్రిడ్జ్ లో తీసి వేడి చేసి పెట్టేస్తా ఉంటారు చాలా మంది. ఇలా కాకుండా మనం అప్పటికప్పుడే వండి పెట్టే లాంటి ఫుడ్ ఏదైనా వాళ్ళకి ఇవ్వడము. అండ్ వాళ్ళు ఇంటికి రాగానే, అంటే వాళ్ళ హైడ్రేటెడ్ గా ఉంచడం ఒకటి, వాళ్ళకి రెగ్యులర్ గా ఒక 2-3 నట్స్ ఏదైనా వాళ్ళకి క్యారీ చేసేలాగా చూడండి. ఇది ఆహారం విషయంలో. వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది, మనకి డౌట్ ఉంటది కదా వీళ్ళకి ఏదైనా అవుతుందేమో పిల్లలకి అంటే, ఒక రెగ్యులర్ గా ఒక 5 minutes కొంచెం స్టీమ్, మనకి ఆ స్టీమ్ పెట్టుకునేవి దొరికేస్తాయి కదండి చిన్న చిన్న, దాంట్లో కొంచెం వేపాకు, కొంచెం పసుపు వేసి ఒక 2-3 minutes పిల్లలకి స్టీమ్ పెట్టేసి
వాళ్ళకి హాట్ గా ఏది ఇచ్చినా వేడివేడిగా ఈ కొన్ని రోజులు మాత్రం వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అని, మిల్క్ షేక్స్ అని ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసి వేడివేడిగా ఎనీథింగ్ హాట్ గా ఇచ్చేలాగా చూసుకొని వాళ్ళకి రెగ్యులర్ గా బ్రీదింగ్ ఎక్సర్సైజ్, చిన్నపిల్లలకి ఎక్కువ ప్రాణాయామ వాళ్ళకి అలవాటు చేయించండి. వీడియోస్ దొరికేస్తాయి, చూసి అందులో చేసుకుంటూ ఉంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ బాగుంటుంది. రైట్. అంటే మీరు చెప్పేది ఆహారంతో పాటుగా మన ఎక్సర్సైజ్ అంటే ఏదైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ప్రాణాయామ, యోగా ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయాలంటారు. ఆఫ్ కోర్స్ అండి, ఫుడ్ ఒక్కదానితో అవ్వదు కాబట్టి లంగ్ కెపాసిటీ పెరగాలి అంటే ఆహారం ఏం చేయలేదు, మనం బ్రీదింగ్ మాత్రమే వర్క్ చేస్తుంది కదా మన లంగ్స్ బాగుండాలి అంటే. కాబట్టి ఇది మనం ఫోకస్ చేస్తే గనక స్లోగా మనం వీ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్. అదేనండి, భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీలాంటి ఎక్స్పర్ట్స్ సలహాలు, సూచనలు అన్ని కూడా నేను అందించే ప్రయత్నం చేస్తున్నానండి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. మోస్ట్ వెల్కమ్ అండి. రైట్, యా బాయ్. ఇదండి వనజ రామశెట్టి గారు చెప్పిన దాని ప్రకారం మనం ఆహారం మీద ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటామో ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కూడా, అంటే ముఖ్యంగా ప్రాణాయామ కానీ, యోగా కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ వీటి మీద కూడా కాస్త ఫోకస్ పెంచి ముందుకు వెళ్ళగలిగితే కనుక ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా వస్తాయన్న విషయం మనలో అంటే స్ప్రెడ్ అవుతున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనమంతా కూడా మనము, మన పిల్లలు అందరం ఆరోగ్యంగా ఉండటానికి ఒక మంచి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఆహారంతో పాటుగా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడదాం, అలాగే ఎక్సర్సైజ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.